హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఘోర విషాదం. నదిలో పడిపోయిన బస్సు 18 మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక నేపాల్లోనే దాడింగ్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు నదిలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని రక్షించడానికి పోలీసులు, రెస్క్యూ టీము రంగంలోకి దిగింది. అంతేకాదు సహాయక చర్యల్లో భాగంగా గాయపడ్డ వారిని సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉందని నేపాల్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధికారులు బస్సు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమా, లేకపోతే ఎదురుగా ఏదైనా జంతువు రావడంతో ఈ ప్రమాదం సంభవించిందా, రోడ్డు బాగా లేదా తదితర అంశాల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నేపాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంతేకాదు ప్రభుత్వం కూడా గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని చెబుతున్నారు. అక్కడ సమీపంలోనే స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొని తమ వంతు సాయం అయితే అందిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ దుర్ఘటనపై భారత ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అంతేకాదు అక్కడ ఎవరికైనా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడితే తక్షణ సాయం అందిస్తామని తెలిపింది. ఈ బస్సు ప్రమాద ఘటనలో నేపాల్ వాసులే కాకుండా భారతీయులు కూడా ఉన్నారా అనే కోణంలో నేపాల్లోనే భారత ఎంబాసీ ఆరా తీస్తుంది. మొత్తంగా గాయపడిన వారికి భారత తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి రెడీ అంటుంది. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి వివరాలు తెలియరాలేదు. త్వరలో చనిపోయిన వారి వివరాలను నేపాల్ ప్రభుత్వం మరి కాసేపట్లో ప్రకటించనుంది. మరోవైపు గాయపడిన వారిని పరామర్శించడానికి స్థానికంగా నేతలు కూడా రంగంలోకి దిగారు. అంతేకాదు మృతులకు సంబంధించిన వివరాలతో పాటు అక్కడ లభ్యమైన ఫోన్స్, ఇతరత్ర ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు సమాచారం ఇవ్వనున్నారు.